పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే. ఒకప్పుడు ఈమె టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పిలువబడేది. ఆరంభంలో వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి, కానీ ఆ తర్వాత అరవింద సమేత, అలవైకుంఠపురంలో, మహర్షి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన బ్రాండ్ వాల్యూని బాగా పెంచుకుంది. అయితే పూజా హెగ్డేకి రాధేశ్యామ్ చిత్రం నుండి అసలు ఏదీ కలిసి రావడం లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ వచ్చాయి. తమిళంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్తో నెంబర్ 1 స్థానంలో కూర్చున్న విజయ్ లాంటి హీరో కూడా బీస్ట్ లాంటి ఫ్లాప్ని అందించింది ఈమె. అదేవిధంగా బాలీవుడ్లోకి అడుగుపెట్టి హాట్ బ్యూటీ పెద్ద పొరపాటే చేసింది. అక్కడ దాదాపుగా ఈమె అందరికీ స్టార్ హీరోలతో కలిసి నటించింది, కానీ వాళ్ళతో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అందరికీ కెరీర్ బెస్ట్ ఫ్లాప్స్ని అందించింది. ఇప్పుడు వరుణ్ ధావన్తో ఇంకో సినిమా చేస్తోంది. అదేవిధంగా తమిళంలో వరుసగా అవకాశాలను సంపాదిస్తోంది. సూర్య రెట్రో చిత్రంలో నటించిన పూజ విజయ్తో ఒక సినిమా, అదేవిధంగా రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచనా 4 అనే మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా రెట్రో చిత్రం మే 1వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ని ఇప్పటి నుండే ప్రారంభించారు మేకర్స్. ముందుగా పూజా హెగ్డే ప్రమోషన్స్ చేసే ముందు శ్రీకాళహస్తికి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేయించింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. పూజా హెగ్డే తిరుమల దేవస్థానానికి వచ్చి 6 ఏళ్లయింది. ఈ 6 ఏళ్లలో ఆమెకు దేవుడు గుర్తుకు రాలేదా? శ్రీకాళహస్తికి అయితే ఈ రోజు కాకుండా ఇంతకు ముందెప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా శ్రీకాళహస్తికి రావడంపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. పూజా హెగ్డేకి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్లే దేవుడు గుర్తొచ్చాడని, అంతకు ముందు ఆమెకు దేవుడు గుర్తు రాలేదని అంటున్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.